హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి శ్రీముఖలింగేశ్వర దేవాలయాన్ని చూపించబోతున్నాను. ఈ దేవాలయం యొక్క ఆర్కిటెక్చర్తో పాటు ఇక్కడ మొత్తం ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, వాటి హిస్టరీ ఏంటో కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఈ టెంపుల్కి రీచ్ అవ్వడానికి మల్టిపుల్ వేస్ ఉంటాయి. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది టెంపుల్. మీరు శ్రీకాకుళం నుంచి ఇక్కడికి చేరుకోవడానికి నెంబర్ ఆఫ్ ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఓన్ వెహికల్స్ వస్తే ఇంకా బెటర్. ఇక్కడ ప్రధానంగా 3 శివాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి భీమేశ్వర ఆలయం అయితే ఇంకొకటి సోమేశ్వర ఆలయం, మూడవది మధుకేశ్వర ఆలయం. దీన్నే శ్రీముఖలింగేశ్వర ఆలయం అని కూడా అంటారు. ఈ శ్రీముఖలింగేశ్వర ఆలయం వచ్చేసి వంశధార నది ఒడ్డునుంది. ఈ 3 రోడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు రైట్ సైడ్ తీసుకోవాలి టెంపుల్కి రావాలంటే. మీరు ఈ ఆలయానికి దర్శనానికి వచ్చినప్పుడు మొదటగా శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకోండి, తర్వాత భీమేశ్వరుని, తర్వాత సోమేశ్వరుని దర్శించుకోండి. నేనైతే ముందుగా సోమేశ్వరుని ఆలయంతో స్టార్ట్ చేసి తర్వాత భీమేశ్వరుని ఆలయం, తర్వాత శ్రీముఖలింగేశ్వరుని ఆలయం చూపిస్తాను. ఇదే సోమేశ్వరుని ఆలయం. ఈ దేవాలయం మొత్తాన్ని స్టోన్తో బిల్డ్ చేశారు. ఇప్పుడైతే మనం టైల్స్ని యూజ్ చేస్తున్నాం, కానీ అప్పట్లో దారిని కూడా స్టోన్స్తోనే చేస్తున్నారు. ఇటు చూడండి, ఇది టెంపుల్ కాంపౌండ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అన్ని శివాలయాల్లాగే ఇక్కడ కూడా ఎదురుగా నంది ఉంది. ఇది కూడా రాతితోనే చేస్తున్నారు. ఎదురుగా సోమేశ్వరుడు ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి క్లియర్గా చూపిస్తాను రండి. ఈ శివలింగాన్ని స్వయంగా చంద్రుడు ప్రతిష్ఠించాడంట. తీర్చు స్వామి. ఈ ఆలయం పశ్చిమముఖ దేవాలయం సార్. పశ్చిమముఖ దేవాలయం అంటే శివాలయాలు, విష్ణువాలయాలు తూర్పు ద్వారం ఉంటుంది, కానీ ఈ ఆలయానికి పడమటి ద్వారం అన్నమాట. చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠ చేసిన విగ్రహం ఇది. ఇతని పేరు సోమేశ్వరుడు అంటారు. 1 గంట నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు సూర్యకిరణాలు పడుతున్నాయి. ఈ గర్మ రాత్రి చంద్రకిరణాలు పడతాయి. చంద్ర సూర్యకిరణాలు పడే దేవాలయంలో చాలా తక్కువ. ఇవి బ్రహ్మసూత్రములు అంటారు. ఈ బ్రహ్మసూత్రములు 100 శివాలయాలు ఉంటే 100కి 3 శివాలయాలకు మాత్రమే ఉంటాయి. ఈరోజు మీరు ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివాలయాల నుంచి దర్శించుకుంటున్నారు కాబట్టి మీకు 1000 శివాలయాల దర్శన భాగ్యం కలుగుతుంది. కళ్యాణం కాని వారికి, ఉద్యోగం లేని వారికి, సంతానం లేని వారికి, వ్యాపారంలో నష్టపోయిన వారు, కంపెనీలో నష్టమైన వారు ఇక్కడికి వచ్చి స్వామివారికి రుద్రాభిషేకాలు ఎక్కువ చేస్తుంటారు. మీ గోత్రం పేరు చెప్తారు. సకుటుంబ క్షేమ సైశ్వరి ఆయురారోగ్య వృద్ధస్సు హరహర సోమాయ నమో భగవతే మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. సత్యమే ప్రియసమే కామస్యమే సంరక్షమే భద్రత్యమే శ్రేయస్యమే వశస్యమే యశస్యమే భగస్యమే ద్రవించమే ఎంతాశమే తాతాక్రమే చేమంత్యమే దుర్దంచమే నవగ్రహ దోస్వర్యార్థం శ్రీ దుర్గా సహిత సోమేశ్వర స్వామి రుద్రాభిషేకం గరిచే. సాలగ్రహాలు అంటారు. అవి భూమిలో దొరికినవి. నవగ్రహాలు లక్ష్మీదేవి. ఇక్కడ పాదం ఇదే ఉత్తరకాశీ వలసిన ఒక్క లింగం తక్కువ కాబట్టి కోట్లింగాలకి అక్కడ యూపీలో అది ఉత్తర కాశీ అండి, ఇది దక్షిణ కాశీ. కాలభైరుడికి ఒకటే, కాశీలో ఒక పాదం, ఇక్కడ ఒక పాదం. పరశురాముడు, విష్ణుమూర్తి, కార్తికేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఇతనికి కుమారస్వామి. సగం ఈశ్వరుడు, సగం పార్వతి. అర్ధనారీశ్వరుడు, దక్షిణామూర్తి. కైలాసంలో ఏంటి సోమది
ఈశ్వరుడు ఈశ్వరుడా? కైలాస నెక్స్ట్ భీమేశ్వర ఆలయం. ఈ ఆలయం వచ్చేసి సోమేశ్వర ఆలయానికి శ్రీముఖలింగేశ్వర ఆలయానికి మధ్యన ఉంటుంది. ఈ దేవాలయానికి ఎంట్రీ ఇది. ఈ దేవాలయాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ దేవాలయ ప్రాంగణంలో ఎవరైనా తవ్వకాలు జరిపితే భారీ ఫైన్స్ ఉంటాయంట. దానికి సంబంధించిన బోర్డు ఇది. బేసిక్గా మనం ఏదైనా దేవాలయానికి ఎదురుగా ఒకే నంది ఉంటుంది కదా, కానీ ఇక్కడ అలా కాదు, రెండు ఉన్నాయి. మనం ఈ దేవాలయానికి లోపలికి వెళ్ళగానే ఇరువైపులా ఇలా రకరకాల దేవతల యొక్క విగ్రహాలు ఉంటాయి. ఈయనే భీమేశ్వరుడు. ఈ దేవాలయానికి ప్రజెంట్ ఈవిడే సేవకురాలు ఉంటారు. సేవ చేస్తాను. అది సేవ. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శివలింగాన్ని పంచ పాండవుల్లో ఒకరైన భీమసేనుడు ప్రతిష్ఠించాడంట. బ్రహ్మసూత్రం చూడండి. బ్రహ్మసూత్రం శివుడికి అన్ని శివుడికి ఉండదు. చూసారా, ఈ శివుడికి ఉంది. ఇతని దర్శనం అంత మంచిదన్నమాట. ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ శివాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. భీమేశ్వరుడు అతను, ఇతను భీమేశ్వరుడు. భీమేశ్వరుడు, అతను మొక్కలింగేశ్వరుడు. శ్రీముఖలింగ. ఇది ఆలయ ప్రాంగణం. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు దీన్ని. నెక్స్ట్ శ్రీముఖలింగేశ్వర ఆలయం. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో నిర్మించారు. ఈ 3 దేవాలయాల్లో ఇదే ప్రధాన ఆలయం. దీనినే దక్షిణ కాశీగా పిలుస్తారు. ఈ ఆలయానికి ఇదే ప్రధాన సింహద్వారం. ఇప్పుడైతే ఈ ప్రాంగణం అంతా ఖాళీగా ఉంది, కానీ శివరాత్రికి అయితే భక్తులతో నిండిపోతుంది ఇదంతా. ప్రతి శివుడి కోవుల్లాగే ఇక్కడ కూడా నందికేశ్వరుడు మొదటగా దర్శనమిస్తాడు. ఇక్కడ నంది 4 స్తంభాల మధ్య నుండి దర్శనమిస్తాడు. ఈ గుడి ద్వారాల మీద చూడండి, అద్భుతమైన శిల్పాలను చెక్కున్నారు. ఇందులో హైలైట్ విషయం ఏంటంటే ఇదంతా రాయిని చెక్కున్నారు. ఇవే కాదు, ఈ గుడి మొత్తాన్ని కూడా రాయితోనే నిర్మించారు. ఓన్లీ రాయితోనే బిల్డ్ చేసిన టెంపుల్స్ చాలా రేర్గా ఉంటాయి మన దగ్గర. ఈ ఆలయానికి ఇదే ముఖ్య ద్వారం. ఇదే శ్రీముఖలింగేశ్వరుడు ప్రధాన ఆలయం. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ లోపల గర్భగుడి ఉంటుంది. అక్కడే శ్రీముఖలింగేశ్వర స్వామి దర్శనం ఇస్తాడు. మీరు దర్శనం ముగించుకుని బయటికి రాగానే ఎదురుగా డుండి గణపతులు ఉంటారు. ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ అష్టగణపతులు ఒకే చోట ఉంటారు. ఇలా ఉండటం మన భారతదేశంలోనే చాలా అరుదైన విషయం ఇది. ఇదే ప్రధాన గోపురం. ఈ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుంది. ఈ ఆలయం గర్భాలయంలో ఉండే శివలింగం కాకుండా అష్టదిక్పాలకులు ఇక్కడికి వచ్చి 8 లింగాలని గుడి చుట్టూ ప్రతిష్ఠించారు. అవి ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను రండి.
అదే సైడ్ లేవా ఇటు పక్కన ఇటు పక్కన వీటితో పాటు ఇంకా ఈ గుడి చుట్టూ చాలా దేవీ దేవతల విగ్రహాలు ఉంటాయి. సప్తమాతలతో ప్రవేశించిన ఏకత్వమే వారాయ అమ్మవారండి. దీపారాధనకు కుంకుమార్చనకు చాకరించండి. క్రేటమాని రాధమణితో ముఖం లక్ష్మీ ఏ లాంగ్వేజ్ ఇది? కాళీ భాష ఆ? అయిపోయింది దర్శనం. గుడి లోపల ఈ స్తంభాల మీద కూడా సేమ్ లాంగ్వేజ్ తో రాస్తున్నారు. చెప్తాను చూడండి. అది మెయిన్ టెంపుల్ ముక్కలం చేస్తూ ఆ సెంటర్ నుండి ధర్మేశ్వరం ఎదురున్నది సోమేశ్వర ఇవన్నీ ఈ డిజైనింగ్స్ ఒకసారి చూడండి. ఒక రాయి మీద ఇంత చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా చాలా క్లియర్ గా చెక్కున్నారు. ఈ ఆలయాన్ని కళింగ రాజులు 8వ శతాబ్దంలో నిర్మించారు. అంటే అతి పురాతనమైన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ ఒక శివలింగం తక్కువ 1 కోటి శివలింగాలు దొరికాయంట. అందుకనే ఈ దేవాలయం దక్షిణ కాశీగా పిలువబడుతుంది. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, ఈ శ్రీముఖలింగంలో ముఖ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ దేవాలయానికి ఎదురుగానే ఈ బస్ స్టాండ్ ఉంటుంది. ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా గోపురం, అదే భీమేశ్వర ఆలయం. ఇంకొంచెం ముందుకు వెళ్తే సోమేశ్వర ఆలయం వస్తుంది. మా ఛానల్కి లైక్ చేయండి. ఓం నమ శివాయ. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. పూర్వం ఇదంతా కూడా అరణ్య ప్రదేశం. దీని పేరు గోవింద అరణ్యం అంటారు. ఈ అరణ్యానికి వామదేవ మహర్షి శాపం వల్ల గంధవులందరికీ కిరాతకులుంటే కొండల్లో ఉంటారు కదా అలాంటి ఉండేవాళ్ళు. వాళ్ళ యజ్ఞం భంగం అయిపోయింది. దేవతల్ని యజ్ఞం భంగం చేశాడు. చేసిన తర్వాత వామదేవ మహర్షి చెప్పించేశాడు అనమాట. అయ్యో నా యజ్ఞం మీరు భంగం చేశారు కాబట్టి మీరు కిరాతులుగా మారిపోదని చెప్పించాడు. ఈ అరణ్యానికి కులపెద్ద అతని పేరు చిత్రసేన మహారాజు. రాజుకి 2 భార్యలు ఉండేవాళ్ళు. మొదటి భార్య చిత్తి, రెండో భార్య చిత్క. చిత్తి అంటే సమృద్ధి, చిత్క అంటే జంగబాబిసరి. రోజు చెట్టుకుండే గొడవలు ఆడుకుంటున్నాం. రాజు చూశాడు, ఈ చెట్టు పడుతున్నాయి కదా గొడవలు వస్తున్నాయని వాళ్ళు గొడ్డం తెచ్చి చెట్టు నరికేశాడు. చెట్టు పై భాగం పడిపోయింది. ఆ మొదటి భాగమే అయ్యగారు ఇక్కడ ద్వాపరగవంతుల కలిగ ప్రారంభంలో మకం దర్శనమిచ్చాడు. ఎప్పుడు మకం దర్శనమిచ్చారో 1000 రూపాయలు పోయి దేవత రూపాయలు వచ్చారనమాట. ఈ దేవతలు కూడా ఆశ్చర్యపడ్డారు. పలానా వంశధారణ దొరికిన ముఖం దాటి పుట్టడం ఏంటి? 1 కోటి మంది దేవతలు కూడా ప్రశ్నించారు. నీకు భౌలోకంలో లింగరూప తప్పినప్పుడు అయ్యగారికి 3 నామకరణాలు. క్రాతాయుగంలో జయంతేశ్వరుడు, ద్వాపరయుగంలో గోకర్ణేశ్వరుడు, కలియుగంలో మధురక్ష పుట్టాడు కాబట్టి మధుకేశ్వరాయ. ఊరి పేరు శ్రీముఖలింగం, దేవుడి పేరు శ్రీముఖలింగేశ్వరాయ. అయ్యగారిని దర్శించుకుని ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ గుడి మొత్తం 8. ఇంద్ర, అగ్ని, యమ, వరుణ, వాయువాకు వేరు ఈశాన్య. ఇవన్నీ అష్టదిక్పాలకులు. ఈ గ్రామం చుట్టూరు పంచకోశల మధ్యస్థలం. 15 కిలోమీటర్ విస్తీర్ణంలో పొలాల్లో, తోటల్లో, కొండల్లో ఉంటాయి. ఇది దక్షిణ కాశీ అనమాట. ఉత్తర కాశీ చూశారు కదా, కాశీ చూశారు. ప్రతి పట్టణమంతా ఈ క్షేత్రం స్వయంభూ. ఏ ఇటుమూలలో చూసిన లింగాలే ఈ గ్రామ చుట్టూరు కూడా. ఇది 5వ శతాబ్దం. ఎప్పుడు తెలిసి 5000 సంవత్సరాలు. అప్పుడు రాజులు పరిపాలించేవాళ్ళు. ఎవరు? చోళగంగ, అనంతవర్మ, వజ్రసులు, కామాంధ్రులు. అలాగే రాజులు పరిపాలిస్తూ మన ఒరిస్సా ఇక్కడికి ఒక 15 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈయన ఊరు దాటి పర్లాకిండి. ఆ పర్లాకి రాజు కళ్యాణ్ గజ మహారాజు ప్రతి శివరాత్రి జాగనాడు ఘనంగా ఇక్కడ లింగోద్భవం చేస్తారు. అలాగను చక్రచిత్ర స్నానాలు 18వ తారీఖు బుధవారం. ఆ బుధవారం కూడా కొన్ని లక్షల భక్తులు వస్తారన్నమాట. మీరు ఇచ్చేది ఆ స్వామిని దర్శించుకోండి. మీ కుటుంబ ఆరోగ్యం శీఘ్రమే మళ్ళీ పొందుతారు. ఆ గోళం చూశారు కదా, ఆ వెనకెన్ను గోళమే మహిమగల గోళం. ఈ గ్రామంలో కుమ్మర వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి 60 ఏళ్ళు సంతానం లేదు. ప్రతినిత్యం కూడా భగవంతు తగ్గట్టు మట్టి కుండలు, మట్టి పనులు తులుస్తుండేవాళ్ళు.
అయ్యో శివ, మా గర్భావాసులు సంతానం లేదు, ఎలాగను మా వంశము అంతరించిపోనైనా నువ్వు మాకు సంతానం గానిచ్చినట్లయితే పెద్ద మట్టి పాత్రిస్తే మొక్కున్నాడు. వాళ్ళకి 68 పరమేశ్వరుడు భక్తినిమిత్తుకు సంతానం ఇచ్చాడు. సంతానం ఇచ్చిన లేక ఒక మగ పిల్లవాడు పుట్టాడు. ఆ ఒకటి గోళం మాత్రం భిన్నమైపోయింది. ఆ రెండో గోళం కూడా భిన్నమైపోతున్న పిల్లవాడిని భయపడి విడిచిపెట్టించారు. అలాగే ఉండిపోయింది గోళం. రాత్రి నుండి తలుపులేసేస్తారు. అర్ధరాత్రి సమయం పెద్ద శబ్దాలు, ఉరుముల గర్జల మేఘాలు కురిసే శబ్దంతో ఆ ద్వారం దగ్గర గోళమే వెనుక భాగంగా మార్చుకున్నాడు. ఎప్పటికూడను ఎవరికైనా ఉద్యోగం లేకపోయినా, కళ్యాణం కాకపోయినా, సంతానం లేకపోయినా, వ్యాపారం లేకపోయినా, మనసులో ఎటువంటి కోరికలు ఒకసారి గోళం తాగితే సంవత్సరంలో ఉపదయం అవుతుంది. కొంతమందికి కుజుజాతం కళ్యాణం కాని వాళ్ళు కానీ, బంజాతం వస్తువు సంతానం లేకపోయినా, స్త్రీ పురుష దాంపత్య సంబంధం లేకపోయినా, ఆరోగ్య సమస్యలు, కోర్టు సమస్యలైన ఇటువంటి సమస్యలైన ఒక్కసారి ఆ గోళం తాగితే సంవత్సరం లోపల ఏమవుతుంది. దాన్ని నింపుగా రస వేస్తారు. మరొక కొంతమంది ధాన్యం వేయచ్చు, చక్కెర వేయచ్చు, పాలు కూడా వేయచ్చు, పళ్ళు జాతులు కూడా, కూరగాయలు కూడా వేయచ్చు. మనం ఆ కోరిక తీస్తే దాంట్లో వేస్తే అది గోళంతాలు చరిత్ర.